బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త అయినటువంటి మైలవరపు శ్రీనివాసరావు గారు వేంచేసి ఉన్నారు. వారు చక్కగా అమ్మవారి యొక్క వైభవం గురించి ప్రసంగం చేస్తారు. భక్తులందరూ కూడా చూసి తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం 50 మందికి కూడా. శంకర జయ జయ శంకర. బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు సుప్రసిద్ధ సంస్కృత పండితులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రామాయణ మహాభారత భాగవద్గీత భాగవతం వంటి ఇతిహాసాలపై లోతైన అంతరార్థాన్ని, హేతుబద్ధమైన విశ్లేషణను అందరికీ అర్థమయ్యే సరళమైనటువంటి శైలిలో అందించడంలో ఈయన ప్రసిద్ధి చెందినవారు. ఈయన సంస్కృత పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కోసం సంస్కృత శ్రీమద్ రామాయణ వ్యాఖ్యానాన్ని తెలుగులోకి అనువాదించారు. ప్రవచన శైలి శ్లోకాలు, పద్యాలు కంఠస్థంగా, రాగయుక్తంగా మరియు ఆకర్షణీయంగా చెబుతూనే సమయాపాలన పాటించడం ఈయన ప్రత్యేకత. ఆకాశవాణి, ఈటీవీ, భక్తి టీవీ, ఎస్వీబీసీ తదితర ప్రముఖ ఛానల్లో ద్వారా వేలాది మందికి ప్రవచనాలు అందించారు. అలాగే అనేక మాసపత్రికలలో వందలాది ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. అటువంటి సుప్రసిద్ధవేత్త బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని ఈ కళావేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. సకుంకుమవిలేపనాం అలికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం జప ఆకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం జప ఆ కుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం. అమోఘమైనటువంటి హోమాలని సరస్వతిని తమ ముఖం నిండుగా గళం నిండుగా నింపుకున్నటువంటి వేద పండితులందరూ కూడా ఇక్కడ ఉంటే సాక్షాత్ ఒక్కొక్కరి ముఖంలోనూ ఒక్కొక్క సరస్వతి గోచరిస్తూ ఉంటే అనేక సరస్వతుల సమాహారంగా ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి వేద పండితులందరికీ కూడా పాదాభివందనాన్ని చేస్తున్నాను.
ఇంతటి వ్యయ ప్రయాసలకి ఓర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దొండిపట్ల సత్యనారాయణ శాస్త్రి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనల్ని తెలియచేస్తున్నాను. దండిపట్ల సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకమైనటువంటి అభివాదాలని తెలియచేస్తున్నాను. నా సమయం కొద్ది ఎక్కువ ఉంటుంది. 7:23 అయింది. నన్ను గంట ప్రసంగించవలసిందిగా వారు ఆజ్ఞాపించారు. సమయాన్ని అతిక్రమించే అలవాటు ఈ జన్మకే కాదు, పై జన్మకి కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అతిక్రమించకూడదని. కాబట్టి 8:23 ఖచ్చితంగా ముగిస్తాను. ఉపన్యాసం నచ్చకపోయినట్లయితే ఈ ప్రాంగణాన్ని విడిచి వెళ్ళి 8:24 సంతోషకరంగా లోనికి ప్రవేశించవచ్చు. సామాన్యమైనటువంటి శక్తిమంతులు కారు. సాక్షాత్తు భగవత్ స్వరూపులు అయినటువంటి ఆ శృంగేరి భారతీ తీర్థస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారు సంపూర్ణ ఆశీస్సులు ఇస్తే ఆ ఆశీర్ అనుగ్రహాలతో జరుగుతున్నటువంటి సభ ఇది. ఇద్దరికిద్దరూ ఎంత సంపూర్ణమైనటువంటి తేలికైనటువంటి భాషలో అందరికీ అందుబాటులో ఉండేలా ప్రవచిస్తారో వింటూ ఉంటే ఎంతెంతో ఆనందం కలుగుతుంది. అలా తలల మీద నడిచేస్తూ మాట్లాడే వాళ్ళని చాలామందిని చూస్తాం. కానీ అంతటి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మసూత్రాలకు కూడా అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించేటటువంటి వారు పూర్తిగా మన స్థాయికి దిగి మాట్లాడుతూ ఉండడం అంటే మనని అనుగ్రహించడానికి మాత్రమే అనేది యథార్థం. భారతీ తీర్థస్వామి వారు మొన్న ప్రత్యేకమైనటువంటి ప్రసంగాన్ని చేస్తూ, ఏమయ్యా మీ హిందూ దేవుళ్ళు ఇంతమంది ఉంటారా? అంతమంది ఉంటే ఓ రాముణ్ణి కొలుస్తూ ఉంటే కృష్ణుడి కోపం రాదా? రాముణ్ణి కృష్ణుణ్ణి అలా పూజిస్తూ ఉంటే హనుమంతుడికి విపరీతమైనటువంటి బాధ కలగదా? ఈ ముగ్గురిని ఆరాధిస్తూ ఉంటే నరసింహస్వామికి విపరీతమైనటువంటి క్రోధం అలా పెరిగిపోదా? అలాగే అమ్మవార్లు కూడా ఓసారి పార్వతి అంటారు, ఓసారి కాత్యాయని అంటారు, ఓసారి దుర్గ అంటారు, ఇంకోసారి ఇంకో ఆవిడంటారు. ఎవరిని ఆరాధించాలి అని ఇతరులు మనని ప్రశ్నిస్తూ ఉంటారు అని వారే పూర్వపక్షాన్ని చేసి సమాధానాన్ని ఎంత రమ్యంగా చెప్పారో విని తీరాలి మనం. సుబ్బారావు అనేటటువంటి వ్యక్తి నాటకంలో హరిశ్చంద్రుడి వేషం వేశాడు, తరువాత దశరథ మహారాజు వేషం వేశాడు, ఆ తర్వాత కృష్ణ అభినయాన్ని చేశాడు మరో నాటకంలో, ఇంకో నాటకంలో స్త్రీ వేషాన్ని వేసి బాగా మెప్పించాడు. ఇలా ఆ వేదికల మీద ఏ ఏ పాత్రని తనకిచ్చారో దానికి న్యాయం చేకూర్చడానికి చేశాడు తప్ప తాను మాత్రం సుబ్బారావే. అలాగే అమ్మవారు మనందరికీ విద్యా ప్రదానాన్ని చేసేటటువంటి సందర్భంలో సరస్వతి, మనందరికీ అమోఘమైన లక్ష్మిని అంటే ధనాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో శ్రీ మహాలక్ష్మి, మనకి సంపూర్ణమైన సౌభాగ్యాన్ని అందించే సందర్భంలో ఆవిడ శివాని అంటే పార్వతీదేవిగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఒకటే, ఒకే ఒక్క దైవం. ఆ కోరికల్ని తీర్చడానికి ఆ విధమైనటువంటి తీరులో రూపాన్ని మారుస్తూ ఉంటుంది తప్ప ఒక్కతే మన దైవం అని చెప్పారు. ఎంత గొప్ప సమాధానం! మన ఎవరైనా ఇతర మతస్థులు కానీ అన్నట్టయితే ఖచ్చితంగా మనం సమాధానాన్ని చెప్పవలసినటువంటి తీరుని చెప్పారు.
అలాగే రెండవ అంశాన్ని చెప్పి ఉపన్యాసంలోనికి జారుతాను. విధుశేఖర భారతీ స్వామి వారు ఎంత గొప్పగా ప్రవచిస్తారో. వనపువి తనుమాత్రత్రాణమాజ్ఞాపితం మే సకల భువన పార స్థాపితో వత్సమూర్ధ్ని తదిహ సుకరతాయాం ఆవయోస్తర్కితాయాం మయి పతతి గరీయాన్ అంబ తే పక్షపాత. ఇది వారికి బాగా నచ్చినటువంటి శ్లోకము, శంపు రామాయణంలో ఉన్నటువంటి శ్లోకము అని తెలియచేశారు. నిజంగా శ్రీమద్ రామాయణంలో ఉండదగినటువంటి శ్లోకాలతో సమానమైనటువంటి పడికట్టులో ఉంది. ఏమిటి సందర్భం? రామచంద్రుడు దశరథ మహారాజు సమక్షంలో కైకమ్మ దగ్గరికి వెడితే కైకాదేవి స్వయంగా ఆ దశరథ మహారాజు యొక్క సమక్షంలోనే అంది, నాయన నిన్ను 14 వర్షాణి వస్తవ్యం దండకే మయా, నాన్న ఆజ్ఞాపించాడమ్మా నేను బయలుదేరుతున్నాను అని అన్నప్పుడు వెంటనే ఆ కైకమ్మతో రామచంద్రమూర్తి అన్నాడు, తల్లి నా మీద ఎంత సంతోషకరమైనటువంటి పక్షపాత బుద్ధిని చూపిస్తున్నావు. పక్షపాతం అంటే లోకల్లో ఇప్పుడుండే అర్థం కాదు. నా వైపు ఎంత మొగ్గు చూపిస్తున్నావు తల్లి. వనపువి తనుమాత్రత్రాణమాజ్ఞాపితం మే, కేవలం నా శరీరాన్ని నేను రక్షించుకుంటే చాలు అని నాకు చెప్పావా? అంటే ఇంకా నాకు ఏ విధమైనటువంటి బాధ్యతల్ని లేకుండా చేసావా? నా శరీరాన్ని మాత్రమే రక్షించుకుంటే చాలు. మరి చిన్నవాడైనటువంటి భరతుడున్నాడే, ఆ భరతుడికి సకల భువన పారః స్థాపితో వత్సమూర్ధ్ని, చిన్నవాడైనటువంటి నీ పుత్రుడైన భరతుడి నెత్తి మీద సకల భువన పారః, మొత్తం ఈ సర్వభువనాల యొక్క సంపూర్ణమైనటువంటి బరువుని వాడి తలని పెట్టావా? తదిహ సుకరతాయాం ఆవయోస్తర్కితాయాం, సౌకర్యం దృష్టిలో మా ఇద్దరిలో ఎవరికి కష్టాన్ని ఎక్కువ పెట్టావు, ఎవరికి కష్టాన్ని తగ్గించావని ఆలోచిస్తే మయి పతతి గరీయాన్ అంబతే పక్షపాత, నా మీద ఎంత ఇష్టాన్ని చూపించావు తల్లి. వాడిని ఎత్తిన అంతటి రాజ్యాన్ని పెట్టావే, ఆ రాజ్యాన్ని మొత్తం వాడు భరించవలసిన బరువంతా పెట్టావు నా మీద. ఎంత తేలికైనటువంటి పద్ధతిని, నా శరీరాన్ని మాత్రం నేను రక్షించుకుంటే చాలు అని అన్నావే, ఎంత నా మీద ఇష్టాన్ని చూపించావు తల్లి, ఎంత ముగ్గు నా విషయంలో గమనింపజేశావు అన్నాడు. కైకమ్మ ఆశ్చర్యపోయింది, ఇదేమిట్రా ఈ రామచంద్రుడు ఇంత గొప్పవాడా అని లోపల అనుకుని, కానీ దేవతలు తన బుద్ధిలో ఉన్నారు కాబట్టి అంతకంటే చెప్పలేకపోయింది. అలాగే మౌనంగా ఉండిపోయింది. ఎంత గొప్పగా సూచించి చెప్పారో. చెప్పేటటువంటిది సూక్ష్మమైన విషయమైనా సరే అలా నిదానంగా చక్కగా చెప్తారు. లక్ష్మీదేవి ఆకాశంలో వెడుతూ నారాయణుని కూడా కిందికి దింపి అనేక గోవులు ఉన్నటువంటి ప్రాంతం కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఎన్నో గోవులు అలా ముచ్చటగా కనిపిస్తూ ఉంటే ఆ గోవులన్నిటికీ అధిపతిని అయినటువంటి ఆ గోవు దగ్గరికి వెళ్ళి, నేను ఈ గోవుల్లో తప్పక ఏదో ఒక అంగంగా అవయవంగా ఉండాలని భావిస్తున్నాను, దయచేయండి అంది ఆవిడ. నారాయణుడు పక్కనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ అందిట, అంటే గోవులన్నిటికీ అధిపతిని అయినటువంటి
పెద్దదైనటువంటి గోవు ఒకే ఒక్క మాట అందుట, అమ్మా ఇప్పటికే అందరూ అన్ని అవయవాలని గోవులో తీసుకువెళ్ళిపోయారు, ఇంకేమీ మిగిలేవి లేరని. వెంటనే నారాయణుడు అభ్యర్థించాట, ఏదైనా ఒక అవయవం ఉందేమో చెప్పు అని. అప్పుడు ఆవిడ అంది, సర్వ అవయవాల్లోనూ కూడా సర్వదేవతలు నిండిపోయారమ్మా. ఆ ఆవు వేసేటటువంటి గోమయం అంటారే పేడ, దాంట్లో ఆవు అలా మూత్రించేటటువంటి మూత్రం, ఈ రెండు మాత్రమే ఇంకా మిగిలిన్నాయి. నువ్వు మాత్రం ఇష్టపడ్డట్టయితే ఆ గోమయం గోమూత్రంలో ఉండడానికి మేము అవకాశం ఇస్తున్నాము అంది. అలాగే నేను తప్పగా గోమయం గోమూత్రంలోనే ఉంటాం అందుట లక్ష్మీదేవి నారాయణుని సమక్షంలో. గమనించండి, గోమయానికి గోమూత్రానికి ఎంత గొప్పతనం ఉందో ఎంత చక్కగా వివరించారో వారు. ఇక నేను ఉపన్యాసంలోకి జారుతున్నాను. బాగా గుర్తుంచుకోవాలి తల్లులారా, మనందరం లలితా సహస్రాన్ని చదివేస్తూ ఉంటాం, అందరికంటే అందరం చదివేస్తూ ఉంటాం. కానీ మా పిల్లవాడికి చదువు రావాలంటే సరస్వతిని ప్రార్థించాలి కదా, సరస్వతి కాకుండా లలితని పూజిస్తే మా పిల్లలకి చదువు ఎలా వస్తుంది అనుకుంటాం. సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి. పిచ్చిదానా, ఆ సరస్వతిని నేనేనే. నన్ను స్వయంగా పూజించినట్టయితే, సరస్వతిని ఆరాధించినట్టయితే నాలోనే సరస్వతి ఉంది. నన్ను ఆరాధించినట్టయితే సరస్వతి నీకు ప్రసన్నురాలవుతుంది అని తెలియచేస్తోంది. అమ్మా, ఎంత చదువు చదివినప్పటికీ కూడా ధనం లేకపోతే మా సంతానాన్ని పోషించుకోలేం కదా, కుటుంబానికి ఆధారం అనేది ఉండదు కదా. అంచేత మరి లక్ష్మీదేవిని ఆరాధించవలసిందని నువ్వు చెప్పలేదే. లలితనే ఆరాధిస్తే ఆ లక్ష్మీదేవి కోపం రాదా? పిచ్చిదానా, నేను స్వయంగా చెప్తున్నానే, మహాలక్ష్మీ మృడప్రియా. నేను స్వయంగా లక్ష్మీదేవిని నేనే చెప్తున్నాను. నాలో లక్ష్మీదేవి ఉంది. నన్ను ఆరాధించినట్లయితే తప్పక నీకు ధనం లభిస్తుందే. పిచ్చిదానా, ఎందుకలా అనుకుంటున్నావు? కానీనమ్మా, మా అబ్బాయికి ఉద్యోగం ఇంకా రాలేదు. ఉద్యోగం రావాలి అంటే, ఆ విధమైనటువంటి రాజ్యలాభం కలగాలి అంటే, పదవీ లాభం కలగాలి అంటే మరి నిన్ను ఆరాధిస్తూ ఉంటే ఎలా వస్తుంది? రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరి. ఆ పదవిని ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి నాలోనే ఉందని నేను చెప్తున్నాను కదా. నన్ను ఆరాధిస్తే ఖచ్చితంగా అది లభిస్తుంది. అది కాదమ్మా, చిన్నప్పటి నుంచి మా వాళ్ళందరూ కూడా పార్వతీదేవిని ఆరాధించి ఆవిడికి ముడుపు చెల్లించిన తర్వాతే కార్యక్రమాలను ప్రారంభించేవారు. అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం ఇది, వంశాచారం. మరి పార్వతీదేవిని దించాల్సి ఉంటే నువ్వు లలితాదేవి అయినటువంటి నిన్ను నేను ఆరాధిస్తూ ఉంటే ఆవిడ మాకు ఎలా ప్రసన్నురాలవుతుంది? వంశ ఆగతమైనటువంటి సంప్రదాయాన్ని తప్పించినట్టు కాదా? పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా. వెరిదానా, నాలోనే పార్వతి ఉందే. లలితా సహస్రనామంలో ఆ మాట ఉంది, ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు రోజూ చదివేస్తున్నావు కానీ ఈ విషయాన్ని గమనించడం లేదు. అలా కాదండి, మేం బ్రహ్మని ఆరాధించేటటువంటి ఆ విధానంలో పుట్టినటువంటి వాళ్ళం. మొదటి నుంచి ఆ విధమైనటువంటి బ్రహ్మనే ఆరాధిస్తూ ఉంటాం. అంచేత ఆ బ్రహ్మని ఆరాధించేటటువంటి మేము ఆ విధంగా ఆరాధించకుండా నిన్ను ఆరాధిస్తే ఆయనకి మేము తప్పు చేసిన వాళ్ళం కావా?
సృష్టికర్త్రి బ్రహ్మరూప, నేనే ఆ బ్రహ్మ, నేను నాలో దాచుకున్నటువంటి దాన్ని, సృష్టిని చేసేటటువంటి దాన్ని అని చెప్తూ ఉంటే మళ్ళీ బ్రహ్మని ఆరాధించాలంటావేమిటే? అబ్బో, చిత్రంగా ఉందమ్మా. మేము మొత్తం నిలువుపుండ్రాల్ని, ఊర్ధ్వపుండ్రాల్ని ధరించి నిరంతరం వైష్ణవ విధానంలో ఉంటూ శివద్వేషాన్ని చేసేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళం. ఆ నారాయణుడిని ఆరాధించకపోయినట్టయితే ఎంత కష్టమో వస్తుందని అనేక ప్రవచనాల్లో వాళ్ళు చెప్పగా విన్నాం. మరి మేము విష్ణువుని ఆరాధించకపోయినట్లయితే సంపూర్ణమైన దోషం వస్తుంది కదా. గోప్త్రీ గోవింద రూపిణి చెప్తున్నాను కదే, నేను గోవింద స్వరూపిణిని. ఆ నారాయణుడు కూడా నాలోనే ఉన్నాడు. అబ్బో, చిత్రంగా ఉంది. అంబిక అంటుంటావే, ఆ అంబిక ఆరాధన చేయకుండా మా వంశం ఎప్పుడూ ఏ పని చేసింది కాదు. మరి అంబికని ఆరాధించకుండా నిన్ను ఆరాధిస్తూ ఉంటే ఆమెకి వ్యతిరేకం చేసినటువంటి వాళ్ళం కాబట్టి ఆమె మా మీద ఏదైనా పగ సాధిస్తుందేమో. అంబిక అనాది నిధన. ఓహో, ఆ రూపం కూడా నీ రూపమేనా? చిత్రంగా ఉంది తల్లి. మేము సంపూర్ణమైనటువంటి శైవులం, తిరియక్పుండ్రాలని ధరించేటటువంటి వాళ్ళం. మేము శివారాధన చేయకుండా ఉండలేము. మరి శివుణ్ణి ఆరాధించకుండా నిన్ను ఆరాధిస్తే నీ భర్తకి కోపం వచ్చి మూడవ గంటని తెరిచి మమ్మల్ని అందరినీ భస్మం చేసేయడా అని అడుగుతావేమో. అలా అనుకోకే, స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. రుద్రరూపా తిరోధానకరి ఈశ్వరి. అమోఘమైనటువంటి రుద్రరూపం ఏదైతే ఉందో ఆ రుద్రుని రూపం నేనే. చాలా చిత్రంగా ఉంది తల్లి. అందరూ నీలోనే కనిపిస్తారా? గౌరీ నోముల్ని చేస్తుంటాం. అటువంటి సందర్భంలో ఆ గౌరీదేవి ఉన్నట్లయితే అమోఘమైనటువంటి పసుపు కుంకుమలని నిలుపుతుంది ఆవిడ అని అంటుంటారే. మేము గౌరీదేవిని ఆరాధించకపోయినట్టయితే ఆ పసుపు కుంకుమలు లేకుండా పోతుంది కదా. నిన్ను ఆరాధిస్తే మాకేమిటి లాభం? గౌరీ గంధర్వ సేవిత. అయితే అందరూ నీలోనే ఉన్నారా? అందరూ నాలోనే ఉన్నారే. రోజు నువ్వు లలితా సహస్రనామాల్ని చదవడమైతే చేస్తున్నావు, కానీ ఆ లలితలో ఇందరు దేవతలు ఉన్నారనే యథార్థాన్ని గమనించడం లేదే పిచ్చి తల్లి. ఒక్క లలితాదేవిని కానీ నువ్వు ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఇందరు దేవతలకి ఆరాధన సాగుతుంది. కాబట్టి కేవలం ఆ లలితా సహస్రనామాల్ని అలా ఓసారి చదివేసి అమ్మయ్య అని చేతులు దులుపుకోవడం కాకుండా ఇందరు దేవతలు లలితలోనే ఉన్నారా అనే యథార్థాన్ని గమనించుకొని నువ్వు కానీ లలితా సహస్రనామానికి అర్థాన్ని తెలుసుకుంటూ పారాయణాన్ని కానీ చేసినట్టయితే నేను సంపూర్ణంగా నీకు ప్రసన్నురాలనవుతాను అని ఆమె తెలియజేస్తోంది. కాబట్టి స్త్రీమూర్తులారా, మహానుభావులైనటువంటి పండితులారా, దీన్ని లోకంలో ప్రచారం చేసి లలితా సహస్రనామాలని మాత్రం చదివితే చాలు, ఇంకా ఏ దేవుణ్ణి ఏ దేవతని ఆరాధించక్కర్లేదనే యథార్థాన్ని తెలుసుకోండి. ఆగాగు, రాముణ్ణి పూజిస్తాం, కృష్ణుణ్ణి పూజిస్తాం, అనేకుల్ని పూజిస్తాం. రాముడు కృష్ణుడు లేరు కదా దాంట్లో అంటావేమో. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి యొక్క కుడి చేతి బొట్టన వేలు కాదు, చిటికెన వేలు నుంచి నారాయణ దశాకృతి. ఏ నారాయణుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ, కల్కి అవతారాన్ని 10 ఎత్తాడో 10 అవతారాలు ఇదిగో నీ కుడి చేతి చిటికెన వేలు నుంచి పుట్టిన వాళ్ళే. కాబట్టి
ఇప్పుడు అర్థమైందమ్మా నువ్వు చెప్పినటువంటి ఆ లలితా శాస్త్రం ఇంత గొప్పదనే యథార్థం. కాబట్టి ఇక్కడి నుంచి మేము లలితా సహస్రనామాలని మాత్రమే పారాయణం చేస్తాం, ఇంకా ఏ దేవతలతోనూ అవసరం మాకు లేదు అని స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు అందరూ కూడా. అమ్మా ఒక్క ప్రశ్న వేస్తానేం అనుకోకుండా ఉంటావా? అడుగు. మరి నువ్వు నీ భర్త అయినటువంటి శంకరుడు కలిసే ఉంటారు అని అంటారు కదా, దీనికి ఎక్కడైనా ప్రమాణం ఉందా? వినవే. శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శివుడు శక్తి ఇరువురం కలిపినటువంటి రూపం ఏది అంటే, ఆ శివుణ్ణి ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్టే, నన్ను ఆరాధిస్తే ఆయన్ని ఆరాధించినట్టయితే మేమిద్దరం కూడా కలిసి ఉండేటటువంటి రూపం శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. ఇంకా ఏ దేవతలు మిగులున్నారే? అందరూ దేవతలు వచ్చారు కదా. అందుకని మహిళామూర్తులారా, వేద పండితులారా, మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీకు తెలియని రహస్యం కాదు. లలితా శాస్త్రాన్ని మాత్రమే మీరు ఆరాధిస్తూ ఉంటే మొత్తం అందరు దేవతల్ని, అందరూ దేవుళ్ళని పూజించినట్టే అవుతుంది, అనుమానం లేదు. ఇంకో ముఖ్య విశేషాన్ని మనవి చేస్తాను. 1964 నుండి 69 వరకు నేను కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో చదువుకుంటూ ఉండేవాడిని. ఆ రోజుల్లో మహానుభావులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఇంకా చదువుకుంటున్నాను కాబట్టి, చిన్న వయసులో ఉన్నాను కాబట్టి, ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి, నాకు తమిళ వచ్చని మరి ఎలా తెలుసో స్వాముల వారి దగ్గరికి తీసుకెళ్ళారు. నేను వెళ్ళాను. డే అంటే ఒరే అని అర్థం. నీ పోయితే జనార్దన స్వామి గారు, జనార్దన స్వామి వారు జనార్దనానంద స్వామి వారిని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఫలాని పుస్తకం తీసుకురా అన్నారు. నన్ను మాత్రమే పిలిచి ఇంకో మాట కూడా చెప్పారు ఆయన. నువ్వు అక్కడికి వెళ్ళేసరికి తలుపులు వేసి ఉంటాయి అంటే ఆయన ఆహారాన్ని తీసుకుంటున్నట్టు, భిక్షని స్వీకరిస్తున్నట్టు అర్థం. అక్కడే వేచి ఉండు అని జరగబోయేది చెప్పారు ఆయన. నడిచే దైవం. సరిగ్గా నేను వెళ్ళేసరికి అలాగే తలుపులు వేస్తున్నాయి. 30 గంట అయినా తలుపులు తెరవడలా. మీరు ముందే చెప్పారు కాబట్టి అక్కడే నేనున్నాను. తర్వాత తలుపులు తెరిచారు. వెంటనే వారు అన్నారు, ఆయన పంపారుగా, ఇదిగో పుస్తకాన్ని ఇస్తున్నాను. అసలు వారు మాట్లాడింది లేదు, వీరు విన్నది లేదు. ఆ రోజుల్లో ఈ దిక్కుమాలిన కర్ణపిశాచులు ఏమీ లేనేలేవు. స్పష్టంగా అలా అయిపోయిన తర్వాత వారు పుస్తకాన్ని ఇస్తే ఎగురుకుంటూ నేను స్వాముల వారికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నిన్న నాతో పిలిచి వారు మాట్లాడారు కాబట్టి మళ్ళీ నేను మాట్లాడతాను అంటే, నీకు ఇంకా అనుమతి లేదు, ఆ పుస్తకాన్ని నాకు ఇయ్యని మేనేజర్ గారు తీసుకెళ్ళి అలా లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ రాలేదు. అప్పుడు నేను చిన్న వయసులో ఉంటే ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి, ఆయన గొప్ప విశేషాలను ఎవరూ చెప్పని వాటిని చెప్తారు, నువ్వు దీన్ని రాసుకో అని ఒక పుస్తకాన్ని, కళాన్ని కూడా స్వయంగా ఆయన నాకు ఇచ్చారు. నేను వేళ రాసుకున్నాను. రాసుకున్నటువంటి ఆ సందర్భంలో నాకు అంతటి బుద్ధి, తెలివితేటలు అవి లేవు. కానీ ఆ రాసుకున్నదంతా కూడా అప్పటికి అర్థం కాకుండానే రాసుకున్నాను. ఆ తర్వాత ఆయన్ని తీసుకుని మళ్ళీ ఆ కళాన్ని దాన్ని ఇద్దామని ఆయన దగ్గరికి వెడితే ఆయనకి అనిపించలేదు. అప్పటి ఏదైతే ఆ రాసుకున్నదంతా ఉందో అది ఇప్పటికి కూడా ఉంది. లలితా సహస్రనామాలని పారాయణం చేస్తూ ఉంటే ఇన్ని విశేషాలు ఉన్నాయా అని అర్థమైంది. ఆ విశేషాన్ని మనవి చేస్తాను. ఏ సరస్వతీదేవి ఉందో ఆవిడ
చక్కనైనటువంటి హంసవాహనం మీద వచ్చింది బ్రహ్మగారితో. అదే తీరుగా ఏ శ్రీమన్నారాయణుడు ఉన్నాడో లక్ష్మీదేవితో సహా గరుడ వాహనం మీద వచ్చారు. ఒకటి మనవి చేస్తున్నాను, లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనం అని ఏ గుడ్లగూబగాడో చెప్పాడు తప్ప ఎక్కడా లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనం ఉంది అనే ప్రమాణం లేదు లేదు లేదు. లక్ష్మీ సహస్రనామాల్లో ఎక్కడా లేదు, లక్ష్మీ అష్టోత్తరాల్లో లేదు, శ్రీ సూక్తంలో లేదు. ఎక్కడా ఆ మాట కనిపించదు, వినిపించదు. ఎవడో ఆ మాట చెప్పాడు. అక్కడి నుంచి లోకంలో అందరూ ఇంట్లో గుడ్లగోబ బొమ్మలను పెట్టుకుంటున్నారు. దారుణం తీసి పడేయండి. ఆ లక్ష్మీదేవి నారాయణుడు స్వయంగా గరుడ వాహనం మీద వచ్చారు. వాళ్ళిద్దరు అక్కడ కూర్చుంటే గరుడ వాహనం అక్కడే ఉంది. ఈ బ్రహ్మా సరస్వతులు వచ్చినటువంటి హంసవాహనం పక్కనే ఉంది. ఆ పక్కన అమ్మవారు అయ్యవారు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వస్తే ఆ వృషభ వాహనం ఏదైతే ఉందో అది ఎక్కడుంది? అమ్మవారికి సమీపంలో యనమండుగురు బ్రహ్మాండమైన వర్చస్సు ఉట్టిపడుతూ ఉన్నటువంటి ఆ దేవతామూర్తుల్లా కనిపించేటటువంటి నడి యవ్వనంలో ఉన్నటువంటి యనమండుగురు నిలబడున్నారు. ముఖం నిండా దేవవిధానం కనిపిస్తోంది. అలాంటి సందర్భంలో అమ్మవారు మొత్తం అందరినీ కూడా ఆహ్వానించింది. ఆ రోజు ఆషాఢ పూర్ణిమ. ఇలాగే బ్రహ్మాండమైనటువంటి ఆ ఆసనాలు అందరికీ వేయబడ్డాయి. మొదటి వరుస మొత్తం అంతా యక్షులు, రెండవ వరుస మొత్తం అంతా కిన్నరులు, మూడవ వరుస మొత్తం అంతా కూడా ఒకరి వెనుక ఒకరు చొప్పున కింపురుషులు, ఆ తరువాతి వరుస ఒకరి వెనుక ఒకరి చొప్పున గంధర్వులు, ఆ వెనుక అంటే దానికి పక్కగా ఒకరి వెనుక ఒకరు చొప్పున విహంగాలు, ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఆసనాల్లో నాగులు. చిత్రం ఏంటంటే అశేష జనమోహిని, అందరికీ కూడా ఆవిడ ఇష్టురాలు కాబట్టి రాక్షసులు కూడా అదే వరుసలో కూర్చుని ఉన్నారు. ఇంకా ఇటుపక్క రాజర్షులు, ఆ వెనుక వరుసలో బ్రహ్మర్షులు, ఆ పక్క వరుసలో ఇంకా ఎందరో సప్తమహర్షులు కూర్చున్నారు. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని, వీరితో పాటు అగస్త్యుడు కూడా. అటుపక్క మహానుభావుడైనటువంటి హయగ్రీవుడు నాడే ఆయన కూర్చుంటే ఆయనకి సమీపంగా అగస్త్యుడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అమ్మవారు మొత్తం ఉన్నటువంటి వీరందరినీ చూస్తూ ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన వరుసల్లో ఒకే తీరు వేషధారణ చేసినటువంటి స్త్రీలందరినీ అలా కూర్చోబెట్టింది. అంటే యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, నాగులు, రాక్షసులు ఇలా వరుసగా అందరూ వరుసగా కూర్చుంటే అటుండేటటువంటి వాళ్ళలో బ్రహ్మఋషులు, రాజఋషులు అందరూ ఋషి పుంగవులు కూర్చుంటే మధ్య వరుసలో అలా ఒకరి వెనుక ఒకరు చొప్పున అనేకులైనటువంటి స్త్రీలు ఒకే విధమైన వేషధారణలో అమ్మవారు అరుణాం ఎర్రని వేషం కలిగింది కాబట్టి అలాంటి ఎర్రనైనటువంటి వేషంతో ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూర్చున్నారు, చాలామంది. అప్పుడు వాళ్ళందరినీ ఉద్దేశించి అమ్మ అంది, అమ్మాయిలు, ఈరోజు ఆషాఢ పూర్ణిమే, బ్రహ్మాండమైనటువంటి వెలుగులతో చంద్రుడు పైన కనిపిస్తాడు. నేను ఈ సందర్భంగా మీ అందరికీ మాట తెలియచేస్తున్నాను. మొత్తం లోకంలో ఉండే జాతికి అందరికీ కూడా పురుషులు, స్త్రీలు అనేటటువంటి వాళ్ళలో కష్టం ఎవరికి ఎక్కువగా ఉంటుంది అని అడిగింది ఆవిడ. అమ్మా, నువ్వు చెప్తే వినడానికి వచ్చాను తప్ప మమ్మల్ని ప్రశ్న అడిగితే ఏం చెప్పగలం అన్నారు అందరూ కూడా.
అప్పుడు ఆవిడంది, స్త్రీ జాతికి ఉన్నటువంటి కష్టం మరెవ్వరికీ ఉండదే. స్త్రీ జాతి పడేటటువంటి కష్టం సామాన్యమైనది కాదే. అందుకని నేను ఒకటి అడుగుతాను, దానికి సిద్ధపడి ముందుకొచ్చేవాళ్ళు ఎవరు? ఆశ్చర్యకరమైన అంశం అంటే, స్త్రీ మొత్తం శ్రీమంతులు ఎందరున్నారో అందరూ చెయ్యెత్తి మేమందరం కూడా అనుకూలిస్తాం. అయితే వినండి, ఈవేళ ఆషాఢ పూర్ణిమ కదా, మళ్ళీ ఇదే ఆషాఢ పూర్ణిమ నాటికి మనం చతురంగ బలాల్ని సమీకరించుకోవాలి. పై ఆషాఢ పూర్ణిమ నాటికి గుర్రాల మీద స్వారీ చేయడాన్ని ఒక స్త్రీ నేర్చుకుని 1000 మంది స్త్రీలని స్వయంగా స్వారీ చేయగలిగిన వాళ్ళుగా నేర్పరితనంతో తీసుకొచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని అడగగానే, అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత, అశ్వారూఢారేటటువంటి ఆమె నేను తెస్తానమ్మా. పై ఆషాఢ పూర్ణిమ నాటికి నేను పట్టుకొస్తాను. నాకు స్వారీ చేయడం రాదు గుర్రం మీద, నేను అలా స్వయంగా నేర్చుకుని 1000 మందిని పట్టుకొస్తాను ఆ రోజుకి. శభాష్. అయితే సరే, మాట నిలబెట్టుకో. మరి ఏనుగు మీద మావటీతనాన్ని నేర్చుకుని 1000 మందిని ఏర్పాటు చేస్తూ మావటి విధానాన్ని నేర్చుకొని వచ్చేటటువంటి వాళ్ళని 1000 మందిని తెచ్చేది ఎవరు? అమ్మా, సంపత్కరీ సమారూఢ సింధురౌరజ సేవిత. నేను సంపత్కరేటువంటి దాన్ని, ఏనుగుల మీద మావటి విధానాన్ని నేర్చుకుని నాతో పాటు మరో 1000 మందిని స్వయంగా పట్టుకొస్తానంది. అద్భుతంగా ఉంది. స్త్రీ జన శక్తి నాకు అర్థమవుతోంది. గమనించారా? తెలుస్తోంది తల్లి, మీలో గుప్తంగా ఉన్నటువంటి అంత శక్తిని పైకి స్వయంగా తీసుకురావడానికే ఇలా మాట్లాడుతున్నాను అందావిడ. బాగుంది. దీంతో పాటుగా బ్రహ్మాండమైనటువంటి రథాన్ని నడపగలిగి 2 గుర్రాలు, 4 గుర్రాలు, 10 గుర్రాలని కూడా స్వయంగా నడుపుకుంటూ యుద్ధంలో బ్రహ్మాండమైన రథ సారథ్యాన్ని చేయగలిగినటువంటి శక్తిమంతులైన ఎవరైనా సరే ఉన్నారా? తాను నడపడం కాదు, తనతో పాటు మరో 1000 మందిని ఎవరైనా తీసుకొస్తారా? అమ్మా, నేను స్వయంగా చేస్తాను. గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత, నేను తీసుకొస్తాను స్వయంగానే ఆవిడంది. దీనికి అంతరర్థం మరొకటి ఉంది నిజంగాను. ఆవేళ స్వాముల వారు చెప్పిన విశేషాన్ని అమ్మవారి సాక్షిగా మనవి చేస్తున్నాను. వెంటనే వాళ్ళందరూ సిద్ధపడి ఆనందపడిపోతూ ఉంటే స్త్రీజనులందరూ కూడా కరతాళ ధ్వలతో ఆకాశం దద్దరిల్లేలా చేస్తూ ఉంటే ఆవిడ శరీరం పులకలు ఎట్టింది అక్కడ. సంతోషం. మరి అద్భుతమైనటువంటి అస్త్ర మంత్ర ప్రయోగాన్ని తప్పక చేసుకొస్తాం మేము, అనుమానం ఏమాత్రమూ లేదు. ఇంతే కాదు, 4వది ఏమిటి అంటే, శరీరండా ముద్గ పాస తుంగ తోమర యవన అసి గద ఖడ్గ ఇలా 21 ఆయుధాలని శరీరం మీద ధరించి ఒక్కొక్క స్త్రీ ఏ విధమైనటువంటి వాహనము లేకుండా నడుచుకుంటూ పదాతి దళంగా తాను స్వయంగా ఆ శరీరంలో ఈ మొత్తం శరీరం మీద ఇన్ని ఆయుధాల భారాన్ని వేసుకుని మొత్తం మరొక 1000 మందిని ఇలా సిద్ధం చేసుకురాగలదా? అమ్మా, నేను వస్తాను. నేను ఆ విధంగా మంచి బలిష్ఠురాండ్రైనటువంటి స్త్రీలను తెస్తాను. నేను వాళ్ళందరికీ తగినటువంటి అభ్యాసాన్ని చేస్తాను అని ఆవిడ అనేసరికి, అమ్మాయిలారా ఎంత గొప్పగా ఉన్నారే, మీలో గుప్తంగా ఉన్నటువంటి స్త్రీ శక్తిని ఎంత గొప్పగా మీరు ప్రకటిస్తున్నారు ఇక్కడ. ఈ మాట తప్పు కాకూడదు. మళ్ళీ
ఆ ఆషాఢ పూర్ణిమ నాడు ఖచ్చితంగా రావాలి అనగానే వెంటనే అందరూ కూడా మేము సిద్ధం అన్నారు. సరిగ్గా మళ్ళీ ఇలాగే ఆషాఢ పూర్ణిమ వచ్చింది. వచ్చేసరికి ఆ మొట్టమొదటి ఆమె ఎవరైతే నేను గుర్రాలను నడుపుతాను అన్నదో ఆమె గుర్రం మీద స్వారీ చేయడాన్ని నేర్చుకుని 1000 మందిని వెంట తీసుకొస్తూ ఉంటే అమ్మ అలా చూస్తూ ముచ్చటపడిపోయింది. అలాగే ఏనుగు మీద మావటీతనాన్ని చేస్తూ అలా మొత్తం అందరినీ 1000 మందిని తీసుకొస్తే పరమ సంతోషాన్ని పొందింది. ఆ తరువాత రథం మీద తాను స్వయంగా రథ్యాన్ని అంటే ఆ విధంగా సారథ్యాన్ని చేస్తూ 1000 మందిని తీసుకొస్తే అదే తీరుగా మొత్తం ఆయుధాలన్నింటినీ శరీరం మీద అంత బరువుని ధరించి పదాతిదలను నడుస్తూ ఉంటే చాలా ఆనందపడిపోయి, అమ్మాయిలారా, ఇంతకీ మనం ఈ విధమైనటువంటి అద్భుతమైన చతురంగ బలాలని సిద్ధం చేసుకున్నాం కదటర్రా, ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, ఈ సైన్యానికి ఏ పేరు పెడదాం అందావిడ. తల్లి, నువ్వు అనుగ్రహించాలి కానీ ప్రశ్న అడిగితే చెప్పగలిగిన శక్తి మాకు లేదు. శక్తి సేనా సమన్విత, దీనికి శక్తి సేన అని నేను పేరు పెడుతున్నాను అంది. గమనించి చూడండి, శక్తి సేనా సమన్విత. అమ్మాయిలు, మనం కేవలం శక్తిసేన అనేటటువంటి పేరు మాత్రమే పెట్టుకుని అలా మౌనంగా కూర్చుంటే ఏం ప్రయోజనం లభిస్తుంది? మనకున్నటువంటి చతురంగ బల విధానంతో ఎవరైనా రాజు మీదకి వెళితే కదా, వాడిని ఓడిస్తే కదా అప్పుడు నిజమైనటువంటి మన శక్తి సామర్థ్యాల్ని చాటుకోగలిగిన వాళ్ళం అవుతాం. అనగానే, తల్లి, ఎవరి మీదకి వెళ్ళాలో యుద్ధానికి నువ్వే చెప్పు. అప్పుడు ఆవిడ అంది, ఒక్కటే చెప్తానే, భండాసురవతో జుక్త శక్తి సేనా సమన్విత. భండుడనే పేరు కలిగిన రాక్షసున్నాడే, ఆ భండుడనేటటువంటి పేరు ఉన్నవాడికి పూర్తిగా ఏ విధమైనటువంటి బద్ధకము సోమరితనము తప్ప ఏమాత్రమూ లేదు. వాడు అదే అసుర లక్షణం. కాబట్టి వాడి మీదికి వెడదాం. వాడి రాజ్యం పేరేమిటో తెలిసినా శూన్యకం. సోమరితనం బద్ధకం ఉంటే అక్కడ ఉండేది సున్న మాత్రమే. స్త్రీలారా, సోమరితనం వద్దు, ఆ నిద్ర ముద్దుతనం వద్దు, చురుకుగా ఉండాలి ఆడవాళ్ళవంతా. కాబట్టి దానికి సిద్ధపడండి అని స్వయంగా వాళ్ళని ప్రచోదనం చేసింది ఆవిడ. వెంటనే వాళ్ళందరూ, అమ్మా ఇప్పుడే యుద్ధానికి సిద్ధం అనగానే, ఆగండి అని వెంటనే తన పక్కనే ఉన్నటువంటి వశిని మొదలైనటువంటి వాగ్దేవతలు ఏ ఎనవండుకున్నారో వాళ్ళని సూచిస్తూ, అమ్మాయిలారా, ఈ క్షణం నుండి మన వాళ్ళు ఏ యుద్ధానికి ఎక్కడికి వెళ్తున్నారో, నేను ఏ కార్యాలని చేస్తున్నానో నా ప్రతి క్షణపు కదలికలని మీరు నమోదు చెయ్యండి. నేను నా భర్తతో అన్యోన్య దాంపత్య విధానంలో ఉన్నా, నేను యుద్ధంలో విజయాన్ని సాధిస్తూ ఉన్నా, ఇంకా ఇలా ఏం చేస్తున్నా అన్నిటినీ మీరు నమోదు చేయండి. 1000 నామాలు మించకుండా ఉండే రాయండి అని అనగానే వాళ్ళు పరమానందపడిపోయారు. తప్పక చేస్తామని కిందటిసారి అన్న మాటని బాగా ఆలోచించి ఈ ఆషాఢ పూర్ణిమ నాడు ఈ సభ జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా, అమ్మా, నువ్వు అప్పటి నుండి చేసినటువంటి అన్నిటినీ కూడా మేము వేటిని సిద్ధం చేశాం, నువ్వు చదవమంటే ఇప్పుడే చదువుతాం. గొప్పవాళ్ళు అని అందావిడ. అనడమే కాకుండా పాడండి అంది. అప్పుడు పాడినటువంటి నామాలే ఈ లలితా సహస్రనామాలు. బాగా గుర్తుంచుకోండి. ఈ 1000 నామాలని అమ్మ స్వయంగా విని
ఇదం నామ సహస్రం మే యో మే భక్త పఠతే సకృత్. ఎవరైతే ఈ 1000 నామాల్ని మాత్రమే చదువుతారో మత్ప్రీత్యా సకలాన్ కామాన్, నేను చాలా ఆనందపడతాను కాబట్టి ఈ 1000 నామాల్ని చదివినట్లయితే మొత్తం అన్నిటిని నేను ఇస్తాను. లభతే నా అత్ర సంశయ, ఏ విధమైన అనుమానం లేదు, అన్ని కోరికల్ని తీరుస్తాను అందావిడ. ఇదన్నామ సహస్రం మే, ఈ 1000 నామాలనే ఎందుకు అందావిడ? అంతకుముందు ఇంకెవరో ఆ సమయానికి చాలా సహస్రనామాలని రాసేశారు ఎవరెవరో. రాసేస్తే అవన్నీ కాదే, ఈ నామాలు మాత్రమే. వైద్యుడైనటువంటి వాడు ఎలా కొత్తదైనటువంటి ఔషధాన్ని తయారు చేస్తే దాన్ని ఒక రోగి మీద పరీక్షించి వాడు వ్యాధి నుంచి విముక్తుడైతే అబ్బో ఇది పనిచేస్తోంది అని నిర్ణయిస్తాడో, అలా అమ్మవారు ఈ 1000 నామాల్ని విని ఈ 1000 నామాలు మాత్రమే మీకు ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పింది. అంటే ఈ 1000 నామాలు అమ్మవారు విని ఆమోదించినటువంటి నామాలు కాకుండా మరెవరో రాసినటువంటి వాటిని అమోఘంగా పనిచేస్తాయని నమ్మడం వెర్రితనమే అవుతుందని అమ్మవారే చెప్పింది సకల దేవతా సమక్షంలో. గుర్తుంచుకోండి. మరో చిత్రం ఏమిటంటే అమ్మవారు ఎంతటి దయామయి అంటే ఈ 1000 నామాలని కానీ నువ్వు చదివావా, సర్వార్తి శమన చేయవ, నీకు ఆర్తి అంటే చెప్పుకోలేనటువంటి హృదయంలో దాగున్నటువంటి బాధ ఉంటే అది శమిస్తుంది. శమించడము అంటే నువ్వు చేసినటువంటి పాపానికి అనుగుణంగా నీకు కష్టం వస్తే తట్టుకోగలిగిన శక్తిని ఇస్తాయి 1000 నామాలు కూడా. ఏ విధంగానూ దుఃఖపడాల్సిన అవసరం లేదని. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే మనం 1000 నామాల్ని చదివేస్తున్నాం కాదు, అమ్మవారు 1000 నామాల్ని 10 వందనామాలుగా చేసింది ఆవిడ. మొదటి 100 నామాలు అమ్మవారి యొక్క భౌతిక రూపం కనిపిస్తుంది. అమ్మవారి శిరస్సు ఎలా ఉంది, నుదురు ఎలా ఉంది, కనుబొమ్మలు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, అమ్మవారి యొక్క ఆ కిరీటం ఎలా ఉంది, కిరీటం క్రింది భాగంలో ఉండే మణుల వరుస ఎలా ఉంది, అమ్మవారి చిరునవ్వు ఎలా ఉంటుంది, అమ్మవారి చెవులు ఎలా ఉంటాయి, సర్వ అవయవ విశేషాలు భౌతికంగా కనిపిస్తాయి ఒక 100 నామాల్లో. రెండవ 100 నామాల్లో అమ్మవారు మంత్రరూపం ఎలా ఉంటుందో అంటే మంత్రంలో ఎలా అమ్మవారు దాగిపోయి ఉంటుందో, పంచదశి ఏదైతే ఉందో 15 అక్షరాల మంత్రం దాంట్లో అమ్మవారు ఎలా ఉంటుందో, షోడశి 16 అక్షరాల్లోనూ తాను ఎలా దాగి ఉంటుందో ఆ విశేషాలన్నింటినీ అదిగో రెండవ 100 నామాల్లో అమ్మవారు తెలియజేసింది. మూడవ 100 నామాల్లో మనం అనుకునేటటువంటి విధం కాకుండా భర్తతో భార్య ఎలా ఉండాలి, భార్యతో భర్త ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో ఆ తీరు తెన్నుల్ని ఏర్పాటు చేసింది. 4వ 100 నామాల్లో అమ్మ ఎలాగైనా సరే స్త్రీ కాబట్టి, స్త్రీజనం అంటే చెప్పలేనిటువంటి మక్కువ కాబట్టి ఆవిడికి గర్భవతి అయినటువంటి స్త్రీ ఆ 9 మాసాల కాలంలో ఏ నెలలో ఏ ఆహారాన్ని తీసుకుంటే చక్కరైనటువంటి రూపవంతుడు విజ్ఞానవంతుడైనటువంటి పుత్రుడు లేదా పుత్రిక కలుగుతుందో ఆ విశేషాన్ని వివరిస్తూ ఏ నెలలో ఏ ఆహారాన్ని తీసుకోవాలో ఉత్తముడైనటువంటి విజ్ఞానవంతుడైన ఆరోగ్యవంతుడైన సంతానం కలగాలంటే ఆ విశేషాలు తెలియజేసింది. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణాతిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వకస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి కాదు, ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. ఏ నెలలో ఏ విధమైన ఆహారం తీసుకోవాలో,
ఏ నెలలో ఏ ఆహారాన్ని తీసుకుంటే అది పుట్టబోయేటటువంటి ఆ సంతానానికి సంబంధించిన ఏ అనారోగ్యాన్ని తొలగిస్తుందో అలా నిరూపించి చెప్పింది మరో 100 నామాల్లో. ఒక్కటి మాత్రం చెప్పి పైకి వెళ్ళిపోతాను. 2వ నెల వరకు కూడా గర్భం నిలిచినట్టు కాదే, 2వ నెలని తప్పినట్టయితే, నెల అంటే చంద్రుడు ఆ పైనుండేటటువంటి వాడు. ఈమెకు నెల తప్పడము అంటే ఆ నెలలో రావాల్సినటువంటి నెలసరి దాటడం అని అర్థం. 2వ నెల దాటేంత వరకు కూడా ఏ విధమైనటువంటి గర్భము ధరించినట్టుగా నిర్ధారణ చెయ్యొద్దు, వద్దని అమ్మ చెప్తాను. మనకి మామూలుగా గర్భం వచ్చిందని ఒక్కసారి ఆ నెల సరి ఆగిపోయిన వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్ళి వాడి మీద బ్రహ్మాస్త్రాలని అనేకమైనటువంటి అస్త్రాలను అన్నీ ప్రయోగించి మొత్తం వాడిని నాశనం చేస్తున్నాం. అమ్మ చెప్తోంది, పయసాన్న ప్రియాత్వకస్థా, అమ్మాయి నీ గర్భంలో 3వ నెల వచ్చింది, 2 దాటి. ఇప్పుడు శారీరకమైనటువంటి ఇబ్బందులన్నీ కలిగించేటటువంటి సందర్భం. ఆ పుట్టేటటువంటి ఆ శిశువుకి శారీరకమైనటువంటి మచ్చలు, పొక్కులు, దద్దుర్లు అవి ఇవి ఎండిపోయే శరీరం లేకుండా ఉండాలంటే పాయసాన్న ప్రియా, కేవలం ఆవు పాలతో చేయబడ్డటువంటి పాయసం దాన్ని మాత్రమే పెట్టవే, అప్పుడు నేను డాకినీ రూపంతో రక్షిస్తాను. ఈవేళలాగా ఆ రోజు స్కానింగులు గీనింగులు ఏవీ లేకపోతే అమ్మ చెప్తోంది సూక్ష్మ దృష్టితో, దైవీ దృష్టితో ఏమని, త్వక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. తాను ఎర్రనైనటువంటి రూపంలో ఉంటుంది ఆ శిశువు. ఎలాంటి రూపం అంటే ఆరక్తవర్ణ, మరీ ఎర్రగా ఉంటుంది ఆ లోపలుండే శిశువు. చిన్ననైనటువంటి మాంసపు ముద్ద. అంతేకాదు త్రిలోచన, ఖచ్చితంగా అది 1వ నెలగా లెక్కించుకో. ఇక్కడ చిన్నదైనటువంటి నేత్రం కనిపించినట్టుగా కనిపిస్తుంది, గుర్తుంచుకో. ఎంత గొప్పగా చెప్తుందో అమ్మ గమనించండి. అంచేత పూర్వం రోజుల్లో అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం ఎవరికైనా శిశువు కలగబోతోంది అని అంటే మంచి ఆవు దగ్గరలో ఎక్కడుందని స్వచ్ఛమైన దేశవాళీ ఆవునే, ఏ ఆవుకి పందితో సంయోగాన్ని కలిగిస్తారో బలవంతంగా కృత్రిమంగా దాని నుంచి పుట్టేటటువంటి జెర్సీ ఆవుల్ని మాత్రం ఏనాడు కూడా వాళ్ళు సంప్రదాయం తెలిసినటువంటి స్వాములు మఠాధిపతులు ఏర్పాటు చేసుకోరు. అంచేత ఆవు కోసం వెతుకుతూ ఉండేవారు. ఆవు నుంచి పాలను తెచ్చుకునేవారు. అంటే శిశువు పుట్టడానికి ఏ స్త్రీ గర్భవతి అయిందో ఆ గర్భవతి నుండి చక్కరైనటువంటి సంతానం, ఆరోగ్యవంతుడు, విజ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు అయినటువంటి వాడు, లోక హానికరుడు కానివాడు కలగడం కోసమని మంచి ఆవుని ఎన్నుకుంటూ ఉండేవారు. చేయవలసిన పని అది. అలా అద్భుతంగా చేసుకోవాలని మొత్తం అన్నీ కూడా చెప్తుంది. ఒకచోట ముద్దౌదనాసక్త చిత్త, చక్కనైనటువంటి పెసరపప్పు పెట్టు, చక్కనైనటువంటి పులిహారని పెట్టు, చక్కనైనటువంటి దధ్యన్నాన్ని పెట్టు, చక్కనైనటువంటి బెల్లపు అన్నాన్ని పెట్టు. ఇలా ఈవేళ దేవాలయాల్లోకి మనం వెళ్ళి చూసినట్టయితే వాళ్ళు మనకి పెట్టేటటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పరిరక్షించేవే. ఆ విషయంలోకి వెళితే మళ్ళీ 1 గంట పట్టేస్తుంది. నాకు ఇచ్చిన సమయం 1 నిమిషం మాత్రమే మిగిలింది కాబట్టి చిట్ట చివరి మాటగా సమయాన్ని అతిక్రమించకుండా ముగిస్తున్నాను. అమ్మవారు ఇలా చెప్పింది. మరో 1000 నామాలు చూస్తుంటే ఇంటిని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో, ఇంటి విషయాల్ని ఎవరెవరికి ఏం చెప్పకుండా ఉండాలో, ఏవి మాత్రమే చెప్పాలో, ఎవరితో సహవాసం కలిసి ఉండాలో ఇవన్నీ స్త్రీలకి అద్భుతంగా ఉపదేశించి చెప్పింది తల్లి. బాగా గుర్తుంచుకోండి తల్లులరా. కొందరికి ఏదైనా విషయం చెప్పగానే
అమాంతంగా మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా చెప్పేస్తారు. ఇది కుటుంబ విషయం చెప్పచ్చా చెప్పకూడదా బుద్ధి ఏమాత్రమూ ఉండదు. అందుకనే చుట్టాలైనటువంటి వాళ్ళందరూ కూడా అబ్బో అది వస్తే మనం అందరం విందామని సెలవు పెట్టి వింటూ ఉంటారు ఉద్యోగాలకి. ఎందుకంటే ఇంకోటి ఇంటి రహస్యాలు చెప్తూ ఉంటే అంతకంటే మనకు ఆనందం ఏముంటుంది. అంచేత స్త్రీమూర్తులైనటువంటి మీ అందరికీ, అలాగే సరస్వతి ముఖంలా ఉన్నటువంటి వేద పండితులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సాధువాదాలని తెలియచేస్తూ ఈ విషయాల్ని 10 చోట్ల ప్రచారాన్ని చేసి లలితా సహస్రనామాలు మాత్రం చదివితే చాలని, లలితా సహస్రంలో స్త్రీశక్తి అలా అమ్మవారు అలా పైకి తెచ్చిందని 10,000 నామాలతో అద్భుతంగా మనని ఉద్ధరించేందుకు ఆ తల్లి అనుగ్రహించిందని ఒక్కసారి ఆలోచించుకుని ఆ దృష్టితో చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఒకసారి సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. లలితా సహస్రనామాల్లో పూజ చేసేటటువంటి సందర్భంలో ఏ మంత్రానికి ఏ అర్థం ఉందో, ఎలా జాగ్రత్తగా చదవాలో, లలితా సహస్రనామాల్లో ఎక్కడెక్కడికి ఎలా విరిచి చదవాలో అవన్నీ విశేషాలని చాలా వివరంగా ప్రతి శ్లోకానికి అర్థాన్ని, ప్రతి మంత్రానికి అర్థాన్ని అద్భుతంగా రచింపబడ్డవే కాకుండా హర హర శంకర జయ జయ శంకర. వారికి ఇచ్చిన సమయం చాలా చిన్నదైనా సరే లలితా సహస్రనామానికి మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో సరళమైనటువంటి భాషలో మనందరికీ కూడా అవగతమయ్యేటువంటి విధానంగా డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు సభాయ నమః. గురువుగారు మైలవరపు శ్రీనివాస శాస్త్రి గారు మనకి అమ్మవారి యొక్క దేవీ వైభవం గురించి, అమ్మవారి యొక్క ప్రశస్తి గురించి ఎంతో మోహమైనటువంటి మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధానంలో చక్కగా మనకి తెలియపరిచారు. వారి దంపతులిద్దరికీ కూడా శిరసావసించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. వారు ఎంతో సుదూర ప్రాంతం నుంచి మా మధ్యాహ్న కాలానికి విచ్చేసి మన యాగాన్ని దర్శించినందుకు మా యొక్క కనకదుర్గ వైదిక ప్రవర్ధక వ్యాసపీఠం ట్రస్ట్ తరఫున మరొక మారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గురువుగారు లలితా సహస్రనామ పూజా మంత్రము తెలుగు వివరణతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని వారు స్వయంగా రచించినారు. ఈ పుస్తకం కావలసిన వారందరూ కూడా గురువుగారిని సంప్రదించవచ్చును. మనందరికీ కూడా ఈ యాగ సందర్భంలో ఇక్కడ ఎవరైనా తీసుకునేవారు ఉంటే కనుక ఆ మూల్యం ఏదైతే ఉంటుందో దానికి 400 రూపాయలు ఉన్నది. దాన్ని ఇంకా తగ్గించి వారు ఇవ్వటానికి కూడా వారు సమ్మతించారు. కావలసిన వారు గురువుగారి దగ్గర అడిగి తీసుకోవచ్చును. సభాయే నమః.